హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రభాకర్ పులగూర ఛానల్. ఈ సెటప్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం ప్రిపేర్ చేస్తున్నామో ఈరోజు అని చెప్పేసి. అవునండి, మీ గెస్ కరెక్టే. కారపొడి అనమాట. అయితే ఈ కారపొడి అందరూ తయారు చేసుకుంటూ ఉంటారు కదా, కాకపోతే వీటిలో చాలా రకాలు ఉంటాయి. కారపొడిలో మనం ఇప్పుడు బేస్ కారపొడి కాకుండా మునగాకు, ఇది మునగాకు కారపొడి తయారు చేద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, మునగాకు, కరివేపాకు. ఇక్కడ వెల్లుల్లి చూపించలేదు, మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కదా, వెల్లుల్లి కూడా కావాలి. ఇప్పుడు జీలకర్ర ఏదైతే ఉందో దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా జీలకర్రని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి తీసుకున్నవి. తర్వాత ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా అలానే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ధనియాలు ఫ్రై అవుతున్నాయి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేయటం అంటే ఇది చాలా కష్టమైన విషయమే, ఎందుకంటే బాగా దగ్గు వచ్చేస్తుంది కదా ఈ మనం ఫ్రై చేసేటప్పుడు. అందుకని ఆ దగ్గరలో మనం ఉండకూడదు. మామిడి కప్పు చెప్పేసి పక్క వచ్చేసా. అందులో కొంచెం ఆయిల్ వేయాలి, ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయాలి. అయితే కారపొడులు చాలా రకాల కారపొడులు తయారు చేస్తూ ఉంటారు. పల్లి కారపొడి, నువ్వుల కారపొడి, కందిపొడి, ఇలా రకరకాల కారపొడులు తయారు చేస్తూ ఉంటారు. అయితే మునగాకు కారపొడి ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనం మునగాకు తీసుకోవాలంటే రోజు తీసుకోలేము. అలా మిర్చి వేయించుకున్న తర్వాత మునగాకు, మామూలుగా అయితే మునగాకు కొంతసేపు ఒక నైట్ అంతా మనం ప్యాన్ గాలికి పెట్టి ఆరబెట్టుకుంటే డ్రై అయిపోద్ది. కానీ మేము అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకున్న ఆకు ఏదైతే ఉందో దాన్నే బాగా వాష్ చేసి ఆరబెట్టాము. ప్యాన్ గాలికి ఆరబెట్టేసి దాన్ని ఫ్రై చేసేసింది. దీంట్లో కూడా ఆయిల్ ఏమీ లేకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చికి మాత్రం ఆయిల్ వేసాము, ఈ ఆకు మాత్రం ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నాం. దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆకులు పట్టుకుంటే తునిగిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట, పొడి అయిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మనకి ఎంత కావాలో ఫ్లేవర్కి అంత కరివేపాకు కూడా తీసుకోండి. మేమైతే ఎక్కువగా తీసుకుంటాం ఎప్పుడు. ఈ కరివేపాకును కూడా అలానే ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అందులో ఉండే తేమంతా పోయి పొడిగా అయిపోవాలన్నమాట. ఆకులన్నీ కూడా అలాగనే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, బాగుంటుంది. అయితే మనం మునగాకు కారపొడి చాలా హెల్త్కి మంచిది అన్నాం కదా. అయితే ప్రతిరోజు మనం అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దలోకి జస్ట్ కొంచెం ఒక్క స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటూ ఉంటే ప్రతిరోజు మనకి మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి. తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, అలాగే ఆ కారానికి సరిపడా సాల్ట్ మొత్తాన్ని కూడా వేసేసి దీన్ని మిక్సీ పట్టాలి ముందు బాగా. కొంచెం టైం పట్టిద్ది, బాగా మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టాలి, మధ్యలో తిప్పుకుంటూ మొత్తం మిరపకాయ గింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నలిగితేనే మనకి కారం టేస్ట్. కారపొడి అంటే కొంచెం మంటగానే ఉంటే బాగుంటుంది. అలా మంటగా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంచెం వేరుశనగపప్పు కానీ లేదా మినువులు కానీ మినపప్పు కానీ అలాంటివి వేయించి వాటిని కూడా కారపొడిలో పాటు కలిపి పట్టేస్తూ ఉంటారు. అప్పుడు కారం కొంచెం తగ్గిద్ది. ఇప్పుడు ఇందులో మునగాకు కూడా వేసి పట్టేసేయాలి. తర్వాత కరివేపాకు రెండు కూడా మనం తీసుకున్న కారం ఏదైతే ఉందో ఆ కారంలో వేసి బాగా మిక్సీ పెట్టేయాలి. వీటిని మనం ఆయిల్ ఏమీ లేదు, డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఇవి చుట్టుకుపోవు కూడా ఎక్కువగా మనకి మిక్సీలో పట్టేటప్పుడు.
పిండిని బాగా మెత్తగా పట్టుకోవాలి. అయితే చాలా బాగుంటుంది, మనకి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కారపొడి అంటే వెల్లుల్లి లేకపోతే కారపొడికి ఆ టేస్టే ఉండదు. వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. అయితే మనం ఈ కారపొడిని టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వేడివేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కారపొడి. ప్రతిరోజు జస్ట్ ఒక్క ముద్దలోకి చాలు, కొంచెం కారపొడి వేసుకొని ఒక ముద్దలోకి కనుక మనం తిన్నామంటే ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ముఖ్యంగా మునగాకు, వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. అయిపోయింది, మిక్సీ పట్టేసింది. చాలా బాగుంటుందండి చూడటానికి కూడా, చూడండి. అయితే ఇక్కడ నా ఫోన్లో క్లారిటీ సరిగా లేదు. కారపొడి అయితే చాలా బాగా వచ్చింది, ఎర్రగా వచ్చింది. అవన్నీ కూడా వెల్లుల్లి రెబ్బలు అనమాట, రేఖలు పైనవి ఏం కాదు, అలా వైట్గా కనిపిస్తున్నాయి. వెల్లుల్లి రేఖలు కూడా మంచిది ఆరోగ్యానికి. ఈ కారపొడిని మనం చక్కగా రోజు కొద్దిగా ఒక ముద్దలో కనుక నెయ్యి వేసుకొని తినగలిగితే మనం ప్రతిరోజు తినాలంటే తినలేము. మునగాకు చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.